దేవరా మూవీ ప్రమోషన్‌ను ముంబైలో భారీగా చేశారు. ఈ క్రమంలో ఉత్తరాది జాతీయ మీడియా సమక్షంలో అట్టహాసంగా ముంబైలో ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అయితే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన దేవరా ట్రైలర్ కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏదీ తెలియని కళ్లల్లో భయం పురుడు కొమ్ముకున్నాయి. అదంతా పెద్ద కథ, రక్తంతో సముద్రం ఎరుపెక్కిన కథ, మా దేవరా కథ అంటూ చెప్పాడు. మనిషికి బతికేంత భయం చాలు, చంపేంత ధైర్యం కాదు, కూడదు అంటూ ఆ ధైర్యాన్ని కూడగడితే దానిని చంపేసే భయాన్ని అయితా అని వార్నింగ్ ఇవ్వడం కనిపించింది. ఇక సైఫ్ ఖాన్ మాట్లాడుతూ దేవరాను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కూడా కావాలి అనడం బట్టి చూస్తే వారిద్దరి మధ్య వైరం, పగ, ప్రతీకారం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పని మీద పోయినవాడు పని కాగానే వస్తాడు, కానీ పంతం పట్టిపోయినాడు నీ కొడుకు అంటూ ఆవేశంగా మాట్లాడాడు. ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే ఇరు వర్గాల మధ్య వైరం, తండ్రి కొడుకుల కథ అని చెప్పకనే చెప్పాడు కొరటాల శివ. ఎన్టీఆర్ ను చూసి జాహ్నవి కపూర్ ఓ సీన్ లో సెటైర్ వేస్తూ ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం, ఆడికి వాళ్ళ అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే అంటూ చెబుతుంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ పిరికితనం ఉన్న జూనియర్ కూడా కనిపించాడనమాట. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవరా కొంచెం మిక్స్డ్ టాక్ అనేది వస్తుంది. ట్రైలర్ అంతగా లేదని, ఆచార్య సినిమాను గుర్తు తెస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బీజిఎం ఇంకాస్త బాగుంటే అదిరిపోయేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ట్రైలర్ లో కావాల్సినన్ని ఎలివేషన్స్ ఉన్నాయని, ఎన్టీఆర్ కు మాస్ బొమ్మ పడబోతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ గా చూస్తే ట్రైలర్ లాస్ట్ సీన్ అదిరిపోతుంది అని. ఇక మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి.